హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ రోజు జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా అందరూ జరుపుకుంటున్నారండి. అలాగే మా నచ్చితే చూడు ఛానల్ ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఇకపోతే ఈరోజు టాపిక్లోకి వస్తే, ఈ మధ్య నేను టూ వీలర్ మీద వెళ్తుండగా 4 రోడ్ల జంక్షన్లో రెడ్ సిగ్నల్ పడిందని ఆగానండి. పక్కనే అన్నా క్యాంటీన్ ఒకటి ఉంది. క్యాజువల్గా అటేపు చూస్తుంటే పూర్తిగా కాల్ లేని వ్యక్తి ఒక అతను కర్ర సాయంతో లోపలికి వెళ్తున్నాడు క్యాంటీన్లోకి. అప్పుడే క్యాంటీన్ డోర్స్ క్లోజ్ చేశారండి. అంటే టికెట్స్ అయిపోయిందో లేదా టైం అయిపోయిందో ఏదో సంథింగ్ ఏమైందో నాకు తెలియదు, కానీ అప్పుడే క్లోజ్ చేశారు. ఈయన చాలా బాధగా చాలా నిరాశగా మళ్ళా బయటకు వచ్చేసారండి. నేను అక్కడి నుంచి మూవ్ అయ్యి ఆలోచిస్తే 2014లో గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు చాలా నిర్వహించారండి. ఇప్పుడు ఈ 2024కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక బాగా తగ్గించారండి. ఓపెన్ చేశారు మళ్ళా, కానీ బాగా తగ్గించారు డబ్బులు లేక. దీనికి అన్నా క్యాంటీన్ వల్ల చాలా మట్టుకి చాలామందికి చాలా మంచి జరుగుతుందండి, చాలా. అయితే అంత మంచి దీనికి డబ్బులు లేకపోవడం వల్ల మూసేయడము లేదంటే తగ్గించేయడము జరుగుతుండడం వల్ల దాని మీద ఏదో నేను అలా ఆలోచిస్తే నాకు తోచింది ఏంటంటే అండి, ఫండ్స్ రూపంలో కొంత కలెక్ట్ చేయడమో ఏదో చేయొచ్చు. లేదంటే అన్నా క్యాంటీన్స్ కోసమని సెపరేట్గా ఎన్ఆర్ఐలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఫండ్స్ ఇస్తే బాగున్నాం, ఇలా రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఫైనల్గా ఒక ఆలోచన వచ్చిందండి, అది మీతో పంచుకుంటాను. బాగుంటే 10 మందికి షేర్ చేయండి. అది నేనేంటన్నది అనుకుంటున్నానంటే, ఈ సినిమా పెద్ద హీరోలు ఉన్నారు కదండి, లైక్ ప్రభాస్ గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ఇలా చాలామంది పెద్ద హీరోలు ఉన్నారు కదండి, చిరంజీవి గారు, బాలయ్య, వీళ్ళంతా కూడా ఎలా లేదన్నా లార్జ్ అమౌంటే రెమ్యూనరేషన్స్ రూపంలో తీసుకుంటున్నారు కదండి. వాళ్ళు యూనిట్గా అందరూ కలిపి ఇంత అని కొంత అమౌంట్ గ్యాదర్ చేసి ఈ అన్నా క్యాంటీన్స్ కోసమని కాదంబరి కిరణ్ గారు, తర్వాత మన శివాజీ రాజు గారు, ఇలా కొంతమంది ఉన్నారు కదండి, వాళ్ళని ఒక దీని కింద ఫామ్ చేసి, యూనియన్ కింద ఫామ్ చేసి వాళ్ళకి అప్పచెప్తే, ఇలాంటివి టౌన్కి 1, టౌన్కి 2, టౌన్కి 3 అలాగా ఏర్పాటు చేస్తే ఇండస్ట్రీ తరపు నుంచి అది చాలా యూజ్ఫుల్గా అవుతుందండి. ఎందుకంటే ఈరోజు ఒక 5 రూపాయలకి 3 ఇడ్లీ మార్నింగు, ఎలాగ చాలదంటే పోనీ 10 రూపాయలు ఇస్తే 2 రకాల టిఫిన్లు మార్నింగ్ సరిపోద్ది. మధ్యాహ్నం 5 రూపాయలు భోజనం, నైట్ 5 రూపాయలు కడుపు నిండా భోజనం. సంతృప్తిగా ఒక మనిషి 20 రూపాయలతో చక్కగా అసలు ఏమీ లేని వాళ్ళండి, అంటే అడుక్కోవడానికి కూడా పాపం వాళ్ళకి అవకాశం లేని వ్యక్తులు అనమాట. వాళ్ళకి 20 రూపాయలతో ఒక రోజు గడుస్తుందంటే అది ఎంతో మేలు అవుతుందండి. డబ్బులు రకరకాలుగా ఇచ్చేస్తున్నారు. అయితే సినిమా హీరోల పేర్లే నేను ఎందుకు చెప్తున్నా అంటే అండి, మన తెలుగనే కాదు, జనరల్గా చాలామంది కళాకారులు చాలా విషయాల్లో చాలా రకాలుగా చాలా పెద్ద అమౌంట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. కరోనా టైంలో కానీ, మన తుఫానుల టైంలో కానీ, ఈ ప్రభాసాలు చూడండి, పెద్దనాన్న గారి ఫంక్షన్, కృష్ణరాజు గారి ఫంక్షన్ బ్రహ్మాండంగా చేశారు. ఆ కరోనా టైంలో కోట్లు అందరూ ఒక్కొక్కరు ₹1,00,00,000 చొప్పున, అలాగే చిరంజీవి గారు, బాలయ్య, ఇలా అందరూ రకరకాలుగా, అల్లు అర్జున్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి మనిషి ఏదో ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇచ్చి కన్నా అసలు మనిషిని ఇబ్బందుల్లోకి వెళ్ళకముందు ఇచ్చారనుకోండి, అది చాలా మేలవుతుంది. మెయిన్ బతకడానికి ఒక ఫుడ్ అన్నది ఉంటే ఆ మిగిలిన దాని మీద ఆడు ఏ చినిగిపోయిన షర్టు నిక్కర్తో అన్నా ఆ ఫుట్పాత్ మీద అన్నా పడుకుని పోగలడండి. సో మనిషికి నిత్యావసరాల్లో
ఈ తిండే చాలా ముఖ్యమండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ తిండే. ఈ ఆహారం అన్నది మీ వంతు ఎంతో కృషి చేసి కనుక ఆళ్ళకి అందిస్తే చాలా మేలు చేసినోళ్ళు అవుతారని నా ఉద్దేశం అండి. ఇది గనక ఈ నా సబ్స్క్రైబర్లు చూసిన వాళ్ళు నచ్చితే, మంచి ఆలోచన అనిపిస్తే 10 మంది, ఆళ్ళు 10 మంది, ఆళ్ళు 10 మంది, ఆళ్ళు 10 మంది అలాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి 10 మందికి. చేస్తే అట్లీస్ట్ నేను చెప్పిన హీరోలందరిలో ఏ హీరో ఫ్రెండ్‌కో, అట్లీస్ట్ ఏ హీరో అన్న పిఏకో, ఎవరికో హీరో దగ్గరోళ్ళు ఎవరికైనా ఈ వీడియో ఎళ్ళి చూసి వాళ్ళకి కూడా ఈ ఆలోచన నచ్చితే, హీరోలు అందరూ ఎలాగే సంఘటితంగానే ఉంటున్నారు. అందరూ చాలా ఫ్రెండ్షిప్‌గా ఉంటున్నారు కాబట్టి ఒక హీరో ఇంకో హీరోతో ఎలాగేదో చేస్తే బాగుంటుందిరా అని ఆళ్ళు మాట్లాడుకొని, ఆళ్ళు చేసుకొని ఏదన్నా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఏమైనా జరుగుతుందేమో. కాబట్టి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి 10 మందికి మాత్రం షేర్ చేయండి. చేస్తే అలా 10 చొప్పున వెళ్తే వాళ్ళ వరకు, హీరోల వరకు వెళ్ళకపోయినా హీరోల దగ్గర వాళ్ళు ఎవరైనా విని వాళ్ళకి చెప్తే ఏదన్నా మంచి జరగవచ్చండి. ఇదే ఇవాల్టి వీడియో అండి.